ఓం శ్రీమాత్రే నమః. జీటీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యే నమస్తస్యే నమో నమః. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ అమ్మవారికి ఏ నైవేద్యం, ఏ రంగు చీర, ఏ పుష్పాలతో, ఏ మంత్రాలతో పూజించాలి అనేది తెలుసుకుందాం. 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం. ఈరోజు అమ్మవారు 2 రూపాలలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఉదయం పూట అమ్మవారు మనకి శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో, ఇక మధ్యాహ్నం నుండి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు మనకి నెమలి ఆకుపచ్చ రంగు చీరలో లేదా కాఫీ లేదా ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. నైవేద్యం పులిహోర, వడపప్పు, గారెలు, పానకం, పాకం గారెలు నైవేద్యాలుగా సమర్పించాలి. ఈరోజు చండీ సప్తశతి హోమం చేస్తే చాలా మంచిది. ఈ హోమం చేయడానికి ముహూర్తం అక్టోబర్ 23 ఉదయం 6:31 నుండి సాయంత్రం 5:30 లోపు చేసుకోవచ్చు. ఇక మహిషాసుర మర్దిని అమ్మవారిని నల్ల కలువపూలతో పూజించాలి. ఈ రోజున పఠించాల్సిన మంత్రం శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రము. అమ్మని మహిషాసుర మర్దిని దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం కలుగుతుంది. ఇక మధ్యాహ్నం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అనేక వర్ణాలు కలిగిన చీరతో దర్శనం ఇస్తారు. నైవేద్యంగా శాకాన్నం, లడ్డు సమర్పిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఈ అలంకారం అప్పుడు పఠించాల్సిన మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః, ఓం దారిద్ర్య నాశిన్యే నమః, ఓం ధనధాన్యకార్యే నమః అని 108 సార్లు జపించాలి. ఇంకా యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః అనే మంత్రాన్ని 41 సార్లు జపించాలి. ఇంకా శ్రీ రాజరాజేశ్వరి అష్టకం కూడా 11 సార్లు చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి మహానైవేద్యం సమర్పించాలి. మహానైవేద్యం అనగా చలిమిడి, పానకం, వడపప్పు, చింతపండు పులిహోర, పాయసం, గారెలు, గుగ్గిళ్ళు, ముక్కల పులుసు, ముద్దపప్పు, అన్నం, ఇలా మన శక్తి కొలది అమ్మవారికి సమర్పించాలి. మీ శక్తి కొలది అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టి పూజించినా ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన ఎవరి జాతకంలో అయినా గ్రహాలు బలహీనంగా ఉంటే గ్రహబలం పెరిగి గ్రహదోష ప్రభావం తగ్గి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను, ధనధాన్యాలను ప్రసాదిస్తుంది ఆ దుర్గామాత. ఓం విశ్వమాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో పండగ విశిష్టత గురించి మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.